శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఈ శోభకృత నామ సంవత్సరంలో మరి మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి తిథి నాడు ఈ 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ప్రతి నెల ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చండి. అయ్యో మాకు అర్ధాష్టమ శని లేదే, అష్టమ శని లేదే, ఏళ్ళనాడు శని నడుస్తలేదు, మరి మేము పాల్గొంటే మాకు మంచి జరుగుతుంది అంటే పాల్గొనండి. శనీశ్వరుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకంటేనో అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి వారికి, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి, ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీన రాశుల వారు ప్రత్యేకంగా వీళ్ళు మొదటి వరుసలో మీరు జయించుకోవాలి తప్పకుండా. అదర్వైజ్ శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశి చక్రంలోకి అడుగు పెడతాడు కాబట్టి, మనకు ఒక్కొక్క రాశిలోకి అడుగు పెడతాడు కాబట్టి వాళ్ళకు కూడా శని ప్రభావం వస్తూనే ఉంటుంది, మారిపోతాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, నెక్స్ట్ ఇయర్ అయితే ధనుసు రాశి వారికి మళ్ళీ దీని యొక్క ప్రభావం పడుతుంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి వస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సింహరాశి వారికి నడుస్తుంది. అదేదో ఇప్పుడే మనం శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి రాబోయే 30 సంవత్సరాల నుండి మనకు శని తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ఉన్నప్పుడే మనం ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా 30 సంవత్సరాల కాలం పాటు 12 రాశులకి ఎలాంటి ప్రభావం అనేది కూడా ఉండదు. ఇది నగ్న సత్యం. ఇది ఎవరైనా ఆలోచించే ఆలోచన మీకు గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు శని హోమంలో పాల్గొని తీరుతారు. జీవితంలో ఒక్కసారైనా శని హోమం జరిపించుకోవాలండి. మన జీవిత కాలంలో 2 సార్లు చూడగలుగుతాం. అది చిన్న వయసులో శని మన ప్రభావం కనుక మనం చూసినప్పుడు, మన లగ్నంలో శని కనుక మన రాశి ఈ యొక్క శనికి సంబంధించినటువంటి రాశి అయినప్పుడు కొన్ని సందర్భాలలో మనకు ఏళ్ళనాడు శని అనేది కూడా మనకు జీవితంలో ఒక 3 సార్ల కంటే ఎక్కువ రాదండి. ఎందుకంటే మనం అన్ని రోజులు బ్రతుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ కాలమానం ప్రకారం ఏంటంటే 2 సార్లు మాత్రమే శనిని చూడగలుగుతున్నాం, 3వసారి చూడలేకపోతున్నాం. ఇప్పుడు శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం శని హోమం జరిపించుకోవాలి. ఇది మంచి వేళా విశేషం, మంచి టైం అనుకోవాలి. మంచి టైము ఈ కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఇదే ఒక అదునుగా తీసుకోవాలి. రాబోయే 30 సంవత్సరాల శని నుండి మనం బయటపడడానికి 12 రాశుల వారు తప్పకుండా శని హోమం జరిపించుకుంటేనే మంచిది. జీవితంలో ఒక్కసారైనా శని హోమం జరిపిస్తే మనకు జరగబోయేటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు కూడా శని అడ్డు తగలాడు ఇంకా. ఎందుకంటే మీరు టిక్ మార్క్ పడిపోయింది, మీకు నా నుండి అనుగ్రహం పొందాడు, ఇంకా తను వదిలేసేయండి అని చెప్పేసి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.